వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలండి. ఒకటి, సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఆపన్నులకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తక్షణ సాయం అందించేటువంటి విధంగా ఉన్నటువంటి ప్రోగ్రాం అందరికీ తెలిసినటువంటిదే. అలాగే గతంలో పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అని మాట్లాడి మేం పేదల పెన్నిధులం, పేదల పక్షపాతులం అని మాట్లాడినటువంటి గత పాలకులు గత 5 ఏళ్లలో చేసినటువంటి వ్యవహారం. సీఎంఆర్ఎఫ్కి సంబంధించి లెక్కలు పత్రాలన్నీ బయటకు వచ్చాయి. సో దీనికి సంబంధించి బడ్జెట్ పరంగా కేటాయింపులు, బయట నుంచి వచ్చేటువంటి విరాళాలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ సీఎంఆర్ఎఫ్ నుంచి పైసా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విధిల్చారు. పైసాలే విధిల్చారు. ఓవరాల్గా 5 ఏళ్లలో సీఎంఆర్ఎఫ్ ద్వారా వారు పంపిణీ చేసినటువంటిది ఏడాదికి 170 కోట్ల మాత్రమే. అంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో కేవలం 800 కోట్ల సాయాన్ని మాత్రమే అందించారు. అది కూడా సెలెక్టివ్గా అంటే ఏడాదికి 170 కోట్లు. అయితే ఈ సంవత్సరం చూసుకుంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇచ్చినటువంటి చూసుకుంటే ఏడాదికి 400 కోట్ల పైనే. ఏడాదికి 400 కోట్ల పైచిలకే. అంటే అఫీషియల్ లెక్కలు ఇంకా రావాలి ఎంత అయింది అనేది. బట్ డెఫినెట్గా 500 కోట్లు టచ్ అవుతుంది అని అంటున్నారు. అంటే 2 సంవత్సరాల్లో కలిపి 1000 కోట్ల రూపాయలు అయింది. ఈ లెక్కన 5 ఏళ్ళకి ఎంత అవుతుంది? సంవత్సరానికి 500 కోట్లు చొప్పున వేసుకున్నప్పటికీ 2500 కోట్లు. అంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర బడ్జెట్లో పెట్టేది, బయట నుంచి కార్పొరేట్ సిఎస్ఆర్ నుంచి ఇచ్చేటువంటి విరాళాలు, లేదంటే మీరు నేను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇలా సహాయం చేయండి అంటే ఇచ్చే 10 రూపాయల నుంచి కూడా ఇచ్చేటువంటిది. అదొక నిరంతర ప్రక్రియ. కానీ గత 5 ఏళ్లలో ఈ సీఎంఆర్ఎఫ్కి సంబంధించి ఏం జరిగింది అనేది మనం చూస్తే 2020 సంవత్సరంలో మొదలుపెట్టినప్పుడు 2020 సంవత్సరం నుంచి సీఎంఆర్ఎఫ్లో గోల్మాల్, సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు అంటే సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని, అట్ ద సేమ్ టైం కడపలో ఉన్నటువంటి ఒక ప్యూనో గుమాస్తా అనుకుంటా, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే గుమాస్తా అనుకుంటా, ఇలాగ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎక్కడో చెన్నై నుంచని, కలకట్టా నుంచని, ఇంకో చోట నుంచని ఇలా పెట్టి కోట్ల రూపాయలకి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనమాట వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నటువంటిది. దీని మీద అప్పట్లోనే అనేక మందికి అనుమానాలు వచ్చి ఒక చిన్నపాటి కంప్లైంట్ రావడంతో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది చూసిన తర్వాత అసలు స్కామ్ అనేది బయటపడింది. ఇది మొత్తం అంతా 50,000 రూపాయలు మినిమం నుంచి 30 లక్షల రూపాయల వరకు కూడా ఈ పథకం కింద ఇస్తారు అని తెలుసుకుని దాన్ని ఎలాగైనా మనం కాజేయచ్చు అని చెప్పి వరుసగా ఎక్కడెక్కడి నుంచో పెట్టుకుంటూ వచ్చారు. దాన్ని మొత్తం అంతా కూడా బర్స్ట్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంకోటి కూడా జరిగింది, విరాళాల విలువ. ఎందుకంటే కరోనా అనేది వచ్చింది, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఈవెన్ థర్డ్ వేవ్ అప్పుడు కూడా లాక్డౌన్ ఒక్కటి లేదు. కానీ ఆ థర్డ్ వేవ్కి సంబంధించి కూడా కార్పొరేట్ కంపెనీలు ఎన్నో విరాళాలు ఇచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కూడా సీఎంఆర్ఎఫ్కి విరాళాలు ప్రకటించారు. కార్పొరేట్ సంస్థలు ఎన్నో ప్రకటించాయి. మరి ఓవరాల్గా ఎంత వచ్చింది ఏంటి అనేది ఆ లెక్కలు ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందేమో ట్రై చేస్తున్నాం, రావాలి అదంతా కూడా. అప్పుడు ఏం చేశారు, ఈ ఫేక్ చెక్కులు ఇవన్నీ కూడా పెట్టుకొని దాదాపుగా ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 4-5 చోట్ల నుంచి 100 కోట్ల పైచిలకు అక్రమాలకు పాల్పడ్డారు. ఇలా వరుసగా ఇచ్చుకుంటూనే వెళ్ళారు. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే మీద, అలాగే అంతకు ముందు ఉన్నటువంటి కొంతమంది నేతలు, వైసీపీ నేతలు, వీళ్ళందరి మీద ఇదంతా సంస్థాగతంగా ఉండి ఇది ఒకానొక అతిపెద్ద సలహాదారు ఆచరణతోటి, అంటే ఆయన సలహా ఇచ్చిన పాపానికి దాంతోటే ఆచరణతోటే నడిచింది. ఆయన కనుసన్నల్లోనే వీళ్ళందరూ కూడా పనిచేశారు. ఇది కూడా కలెక్షన్లు ఎక్కడికో చాలా వరకు వెళ్ళాయి అన్నటువంటి ఆరోపణలు, కేసులు నమోదవడాలు, దీని మీద ఏకంగా జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు పోవడాలు ఇవన్నీ కూడా జరిగాయి. అంటే దోపిడీకి సంబంధించి మాత్రం బాగా వెళ్ళింది, సేవ దగ్గరికి వచ్చేసరికి మాత్రం నామకే వాస్తే అన్నట్టుగా మిగిలింది. పైపచ్చు హైకోర్టులో ఆ రోజు ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళకి, ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి వాళ్ళకి మినిమం 50,000 రూపాయలైనా సరే సాయం చేస్తే బాగుండేది కదా అంటే, మా ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ లేక ఎవరు చనిపోలేదండి. అన్నీ జీరో. ఎందుకు? డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక. ఎందుకంటే మళ్ళీ బటన్ నొక్కాలి కదా. సీఎంఆర్ఎఫ్ విరాళాలు కూడా ఖాతాలకి మళ్ళించి అక్కడి నుంచి బటన్ నొక్కి సంక్షేమం 2,74,000 కోట్లు పంపిణీ చేసామని చెప్పుకోవడానికి చేసినటువంటి ప్రహసనం తప్ప పేదలకు పెద్దగా అందిందంటూ ఏది లేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కానీ ఇప్పుడు ఈ 18 నెలల కాలంలోనే ఓవరాల్గా ఈ 2 నెలలు కూడా కవర్ చేసి ఓవరాల్గా చూసుకుంటే 800 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అనేక మంది ప్రజలకి, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి అందింది అనేది సగర్వంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి నెల సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి వారానికి ఒకసారి అనుకుంటా ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే ఖచ్చితంగా అక్కడ ఉండి ఇచ్చి తీరాల్సిందే వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ద్వారా అని చూస్తూనే ఉన్నాం.
కొలుపూడి శ్రీనివాసరావు గారు, రఘురామకృష్ణరాజు గారు వీళ్ళు ఎప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట. కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసాం, సీఎంఆర్ఎఫ్ పంపిణీ చేసామని రఘురామకృష్ణరాజు గారి అయితే దాదాపు 2 రోజులకు ఒకసారి అప్డేట్ వస్తూనే ఉంటుంది. బట్ మిగతా వాళ్ళకి సంబంధించి రావట్లేదు అన్న కంప్లైంట్ కూడా వినిపిస్తోంది. ఎందుకని వాళ్ళు పంపిణీ చేయట్లేదు, బట్ అందుతోంది. డైరెక్ట్గా వెళ్ళి ఎమ్మెల్యేలు ఇవ్వట్లేదు కానీ అధికారులు వెళ్ళి ఇచ్చేస్తున్నారు, లేదంటే అధికారుల దగ్గరకు వచ్చి వాళ్ళు తీసుకుంటున్నారు అన్నటువంటిది తెలుస్తోంది. సో ఇంకాస్త ఇది చేస్తోంది ప్రభుత్వం అని చెప్పడంలో ప్రభుత్వం పనిచేయచ్చు. ఇది సీఎంఆర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ విత్ డీటెయిల్స్. మళ్ళీ దీని మీద ఒకసారి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.